అయితే మాది డిస్టిక్ అనంతపురం అండి. అనంతపురం జిల్లా ఎంతమంది చూసారా మీలో? అనంతపూర్ డిస్టిక్ చూసిన వాళ్ళు చేయొద్దండి, వెరీ గుడ్, కొద్దిమంది చూసాం. అయితే అనంతపూర్లో మా నాన్నగారి పేరు బడే శంషుద్దీన్, మా అమ్మ పేరు హుస్సేన్. మేము మా అమ్మకి 8 మంది పిల్లలం, 4 కొడుకులు 4 కూతురు. నేను వరుసలో 7వాడిని, మేతో సాత్వాలం మీరు మాకు. మరి నా తర్వాత మళ్ళీ తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు హుమాయూన్. నా పేరు వచ్చి చోటా ఇబ్రాహిం, మా అన్న పేరు వచ్చి బడే ఇబ్రాహిం, మా పెద్ద అన్న పేరు కమాల్. అయితే ఇది మా నలుగురు అన్నదమ్ములు, 4 సిస్టర్స్. అయితే దేవుడు మా ఇంట్లో ఫస్ట్ నన్ను రక్షించుకున్నాడు. ఫస్ట్ నేనే దేవుని తెలుసుకున్నా. నాకు యేసుప్రభు అంటే ఒక ముక్కు కూడా తెలియదు, ఇంత కూడా తెలియదు. అయితే నేను చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అనంతపూర్లో జూనియర్ కాలేజ్ ఉంది. జూనియర్ కాలేజ్కి వెళ్ళాలంటే మన ఎబ్రోన్ చర్చ్ జవాషామా, ఎంతమందికి ఐడియా అవుతుంది? అనంతపూర్ జవాషామా తెలుసా? అనంతపూర్ జవాషామా చర్చ్ బయట నుంచి పోవాలన్నమాట. పోవాలంటే ఆ బయట ఒక వాక్యం ఉండేది అప్పట్లో. ఎప్పుడు ఇది ఎప్పుడు కథ 1988, 89, 90 ఆ దినాల్లో. అంటే మీరు పుట్టలేదనుకుంటా. ఆ దినాల్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెళ్ళేటప్పుడు చర్చి బయట వాక్యం ఉండేది. ఏ వాక్యం అంటే చెప్పండి, అందరు చెప్పండి. ఎవరి పేరైనను, కొంచెం చెప్పరా, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. ఈ వాక్యం చదువుకుంటూ పోయేది, చదువుకుంటూ వచ్చేది. ఎప్పుడు మైండ్కి చదివేవాడిని, ఆ వాక్యం తెలుసు నాకు. యేసుప్రభు నమ్మక ముందే తెలుసు ఆ వాక్యం. కానీ ఆ వాక్యం ఎప్పుడు నాతో మాట్లాడలే, ఎప్పుడు నన్ను టచ్ చేయలేదు. ఇప్పుడు మనకు కూడా దేవుని వాక్యాలు ఎన్నో కనిపిస్తాయి, కానీ అది మనల్ని తాకాలి. చెల్లె చెప్పింది ఒకటి, జెరోబామ్ గురించి ఒక చక్కటి మాట చెప్పింది. దేవుని ప్రజల్ని జెరూసలేం పంపిస్తే నా ప్రభుత్వం ఏమైనా డౌన్ అవుతుందేమో, ఆ కాన్సెప్ట్తో తను ఆ రూటుకు పోకుండా తన సొంత జ్ఞానం ఉపయోగించి ఆ యొక్క షోమ్రోన్లోనే ఆ యొక్క దానులో బెర్షబాలో 2 విగ్రహాలు పెడతాడు. అది ఆయన ఆఖరికి తన ప్రాణం కాదు కదా, తన ఫ్యామిలీ కిల్లింగ్ అవ్వడానికి కారణం. చూడు, మన సొంత జ్ఞానంతో చేసే చిన్న థాట్, మీకు అర్థమవుతుందా? చిన్న మన సొంత జ్ఞానంతో చేసే చిన్న అది మనం చిన్న మాట చెప్తాం. మనం మనుషులం అన్నాక వి మస్ట్ బి లీడ్ బై గాడ్. ఖచ్చితంగా దేవుని ద్వారా నడిపించబడాల. దేవుని ద్వారా నడిపించబడని ప్రతి మూమెంట్ కెన్ గివ్ టు ద అకౌంట్. మీకు అర్థమైంది లేదు? కాబట్టి నేను గ్రహించి అది చిన్న విషయం. తర్వాత మనుష్య గురించి ఒక పాప చెప్పింది, చిన్న పాప ఏం చెప్పింది, మళ్ళీ మొదటికి వస్తాను. నాకు యేసుప్రభు అంత సులభంగా మీకు దొరికినంత ఈజీగా దొరకలే. నాకు యేసుప్రభు దొరకడానికి నేను చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. అలా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఐటీఐ చేశాను. ఐటీఐ డెస్టోమెన్ మెకానిక్, బస్ ఆ దినాల్లో మెకానిక్ అవుదామని దాన్ని చేశాను. అన్నీ చేసిన తర్వాత మాకు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ అంటే చాలా చెప్పలేని ప్రాబ్లం, అవి మీకు చెప్పకూడదు, వినడానికి కష్టంగా ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకని ఆన్లైన్ రికార్డ్ అవుతుంది కనుక చెప్పడానికి ఇష్టం లేదు. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్లో మేము ఆ ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఒకే రోజున మా అనంతపూర్ డిస్ట్రిక్ట్, మేము పుట్టి పెరిగినంత అనంతపురం వదిలేసి టౌన్కి 45 కిలోమీటర్ దూరంలో చిన్న విలేజ్, ఆ విలేజ్కి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాను. ఎప్పుడు ఇది 1990. ఆ దినాల్లో వెళ్ళిపోయినాం. అక్కడ ఆ ఊరిలో నాకు ఇంకా భయంకరం. ఆ ఊరు చాలా రిమోట్ విలేజ్, అసలు మట్టి రోడ్లు చాలా దారుణం. అలాంటి ఊర్లో తీసుకెళ్ళి మా నాన్న వేసేసాడు మమ్మల్ని. వేసాను నంబర్ చెప్తే అంత చదువుకొని నేను కూలి పని పోయేవాడిని. మట్టి పనికి, కూలి పనికి, మేల్దారి పనికి, మా ఒక పని కాదు, ఏ పని దొరికితే పనికి పోవాల. అంత హార్ట్ అయిపోయాడు మా నాన్న. 3 చదువులు మానిపించేసాడు. ఆ డ్రై అయిపోయినాం. అలాంటి టైంలో చూడు, దేవుడు, అందరు చెప్పండి, దేవుడు మనకి ఏది చేసినా మేలే చేస్తాడు. చెప్పండి. మనం కనుక దేవుని చిత్తంలో ఉంటే ఏది చేసినా మేలే చేస్తాడు, అంతే. దట్స్ ఆల్. అది అయితే నా జీవితంలో మేలు ఎలా జరిగింది చెప్పి, అది రిమోట్ విలేజ్ చేసేసాడు. ఇంకా ఆ ఊరిలో కూలి పని పోతున్నా. నాకు యేసుప్రభు అంటే తెలీదు, మరి ఏమైందేమో తెలియదు, కానీ నాకు ఈవిల్ స్పిరిట్ అటాక్ అయింది. యూ అండర్స్టాండ్ అన్నట్టు? ఈవిల్ స్పిరిట్ నాకు అటాక్ అయింది. ఈవిల్ స్పిరిట్ అంటే ఎట్లా చెప్పాలో మీకు భయపడకండి, అంటే మీరు భయపడలేదు నాకు తెలుసు, కానీ నా లైఫ్లో జరిగింది చెప్తాను. అది ఎంత భయంకరం అంటే మాటల్లో చెప్పలేనంత భయంకరం. నాకు అది హార్ట్ బీట్ పెరిగిపోయేది, నాకు వణుకు వచ్చేది, ఫిట్స్ వచ్చేది, ఒళ్ళు ఫీవర్ వచ్చేది. తర్వాత ఇవన్నీ ఒకే అనుకుంటే పండ్లు కొరకు వచ్చేది. ఇవన్నీ కాదనుకుంటే సూసైడ్ టెండెన్సీ వచ్చేది. ఇవన్నీ ఈవిల్ స్పిరిట్ యొక్క అటాక్స్. ఆ టైంలో అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ అమావాస్య రోజు వస్తుంది. అది
దయ్యానికి అమావాస్యకి ఏం సంబంధం మనకు తెలియదు, కానీ అమావాస్య రోజు వచ్చి నన్ను చాలా చాలా ఇరిటేట్ చేసింది. అయితే ఒకరోజు 1992 నవంబర్ 25వ తారీఖు ఆ రోజు వెడ్నెస్డే, ఆ రోజు బ్లాక్ డే, అమావాస్య రోజు. అది మామూలుగా మీరు అనుకో దయ్యాలు పగలు రావాలి, రాత్రిలో వస్తాయి అనుకునేది. పగలు కూడా వస్తాయి వాడికి. మీకు పగలు రాత్రి తేడా ఏం లేదు, పగలు రాత్రి తేడా ఏమి మీరు అనుకో రాత్రిలో వస్తే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అప్పుడు వస్తాయేమో, అట్లేం ఉండదు. దయ్యానికి పగలైనా సరే రాత్రి అయినా సరే అది. అయితే నా జీవితంలో అది రిమోట్ అని చెప్పారు కొన్ని. ఇప్పుడు మీరు బీదర్ తర్వాత ఇంకా వాయిస్ వినపడతాను, దయ్యం వాయిస్ వినపడతాను. అంతవరకు యేసుప్రభు తెలియదు, నాకు ఒక ముక్క తెలియదు. ఆ వాక్యం చదివే కానీ నాకు అది దేవుని వాక్యం, అది యేసుప్రభు పరలోకం తీసుకెళ్తుంది అన్న మాట నాకేం తెలియదు. అయితే అది దయ్యం వాయిస్ వినపడుతుంది, నన్ను ఈల్డ్ చేసేసుకుంది, నన్ను వశపరుచుకొని అంటే మీరు స్టోరీలా కాదు, రియల్గా జరిగింది. ఇంత పెద్ద కత్తి తీసుకున్నాను, ఈ కడుపు ఇక్కడి నుంచి కోసేశాను, మొత్తం బ్లడ్ అంతా గారిపోతుంది. అప్పుడు అంటుంది అది, ఆ వాయిస్ వినపడుతుంది. ఇంకా ఒకటి కాదు, చాలా వాయిసెస్ వినపడుతుంది. ఏమంటుందంటే పగలు మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఇంటికి డోర్స్ కూడా వేసుకోవాలి. అమ్మ లేదు, ఇంట్లో కూడా లేరు ఆ రోజు, డోర్స్ కూడా వేసుకోలేదు. అది ఇక్కడి నుంచి రక్తం అంతా పోతా ఉంది. ఇంకా వెంటనే చనిపోవాలి, విత్ ఇన్ 1 minute చనిపోవాలంటుంది ఒకటి. అంటూ నేను వెంటనే తీసుకున్నాను, ఇక్కడ హార్ట్ పొడిచేసుకున్నాను. ఇక్కడ పొడిచేస్తానే అది ఇంత పెద్ద కత్తి అయితే ఇంత పెద్ద కత్తి దింపినాను. ఇక ఇక్కడి నుంచి రక్తం ఇట్లా పైప్ పెడితే ఎట్లా రక్తం కారుతుందో పైపు ఇట్లా గోడ కొడుతుంది. ఇంకా మొత్తం ఇక్కడి నుంచి కాల నడుస్తూ ఉంటే రక్తపు అడుగులు పడుతున్నాయి. అంత భయంకరం. ఇంకా ప్రాణం పోలేదు, త్వరగా పోవాలండి. ఆ విధానంలో 7 సార్లు కోసేసుకున్నాను నేను. అది ఇక్కడ చెప్పలేను, మీరు వింటే నమ్మశక్యం కాదు. అది అంత కొలాప్స్ అయిపోయాను. బ్లడ్ లాస్ అంటారు ఇంగ్లీష్. బ్లడ్ లాస్ అయిపోయి ఇక కొలాప్స్ అయిపోయినాను. జస్ట్ ఒక 10 minutes చచ్చిపోతాను. 10 minutes నాకు తెలుస్తూ ఉంది, చెయ్యి రావట్లేదు. ఇప్పుడు ఆరోగ్యం ఉంటే చెయ్యి వస్తుంది. ఆ బ్లడ్ లేకుంటే మనిషి అది బ్లడ్ లాస్ అయిపోతే చేతులకి ఇట్లా చెయ్యి రావట్లేదు. నాకు తెలుస్తూ ఉంది, నా చేతులు రావట్లేదు. అప్పుడు నాకు ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది, కళ్ళు కనపట్లేదు, ఈ సైట్ 0 అయిపోయింది. బ్లడ్ ఉంటేనే, బ్లడ్ సర్కుల్ అయితేనే సైట్ ఉంటుంది. ఆ బ్లడ్ సెల్ సర్క్యులేషన్ నాకు అర్థమవుతుంది. కళ్ళు ఎంత ట్రై చేస్తున్నా బ్లాక్ ఉంటుంది. నాకు అర్థమవుతుంది, ఇంకా చనిపోతుంది. ఇంకా ఐ ఆమ్ ఇన్ ద షాడ్ ఆఫ్ ద నరకం యొక్క నీడ యొక్క తలుపు యొక్క జస్ట్ ఒక 10 minutes లేట్ అయితే చచ్చిపోతుంది. అప్పుడు అమ్మ వచ్చింది. మా అమ్మ ఏదో వేరే పని మీద పోతూ ఇంటికి పోయి అట్లా మంచిది దాదామని వచ్చిందట. ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లంతా రక్తం, గట్టిగా చావు కేక్ వేసింది. చావు కేక్ వేస్తాను, అందరు వచ్చారు, ముస్లిమ్స్ అంతా వచ్చారు. ఆయన తెలిసి చదువు ఆయన చూసి బతుకోండి. ఇంకా వాళ్ళు ఉర్దూలో బెడ్ తీసుకెళ్ళారు, అడ్మిట్ చేశారు. దాదాపు 1 month బెడ్లో ఉన్నాను. 1 month ఇక్కడ పొడుచుకోవడం ద్వారా నాకు వాయిస్ రావట్లేదు. నాకు మాట్లాడుతుంటే పెయిన్ వస్తుంది. ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటే మాట్లాడదన్నారు. 1 month తర్వాత బాగైనాను, కొద్దిగా నడుస్తున్నాను. బాత్రూమ్కి వెళ్ళి పడిపోయేవాను, ఎవరైనా ఇద్దరు ఉంటే సరే అట్లా. అప్పుడు నా వయసు 19 years కంప్లీట్. ఆ టైంలో మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ అమావాస్య వచ్చింది. మళ్ళా వచ్చింది. అది వృద్ధులు అంటే అది తుమ్కు శరంనై అభి జిందాహే అంటుంది. అది నీకు సిగ్గు లేదా ఇంకా బతుకున్నావంటుంది. కారణం తెలియదు. నేను ఫస్ట్ నుంచి నా పేరు మా ఊర్లో ఏదైనా అఖల్ వాలా. మేరా నామ్ క్యా హై? అఖల్ వాలా. చెప్పండి. అఖల్ వాలా అంటే చాలా మంచోని అఖల్ అంటారు. చాలా మంచోని, ఎవరికి కీడు చేయనని అఖల్ అంటారు. నా పేరు మా ఊర్లో అఖల్. నాకు ఏ సిగరెట్ తెలియదు, మందు తెలియదు, చెడు మాటలు తెలియదు, బూదు మాట ఒక్కటి తెలియదు. నాకు ఎప్పుడు పలకలే నా నోటితో. అంత మంచోని నేను లోకానికి. కానీ హృదయంలో పాపం అయితే ఉంది. హృదయంలో సిన్ టెండెన్సీ నాకు ఉంది, నాకు తెలుసు. అయితే యేసుప్రభు దేవుడికి తెలియదు. ఆ టైంలో అది ఆ రోజు విచిత్రం మీదనే మా నాన్న ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు మా నాన్న ఇంట్లో లేకుండా తీసుకొని పోయేది. అయితే అలా 2వసారి నన్ను దేవుడు తప్పించాడు. ఇంకా 3వసారి అటాక్ అవుతుంది. ఇంకా నవంబర్లో అటాక్ అయింది, డిసెంబర్లో అటాక్ అయింది, ఇంకా జనవరిలో అటాక్ అయింది. ఈ జనవరిలో అటాక్ అయ్యే ముందు మా ఊర్లో మొత్తం ఊరు తెలిసిపోయింది. ఈ పిల్లోనికి అంటే మా ఊరి భాష మాట్లాడదు, టైం తక్కువ ఉంది నాకు. అందుకే మా ఊరి భాషలో ఈ అబ్బాయికి ఏమయ్యింది, ఈ అబ్బాయి పోయేట్టు సన్నగా అయిపోయినాను. స్కెల్టన్ 34 కిలోలు అయిపోయినాను. 34 అయిపోయాను. 20 years అబ్బాయి 34 kilos అయిపోయినాను. ఇట్లా దొబ్బితే పడిపోతా. ఇంకా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలి, అంతే. ఇంకా లేయాలంటే లేలేను. అలాంటి కండిషన్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఊరంతా మాట్లాడుకున్నారట, వాడు చచ్చిపోతాడు, ఈరోజు రేపు చచ్చిపోతాడు, ఈరోజు రేపు చచ్చిపోతాడు. పీనుగముఖం అంటారు చూడండి పల్లెల్లో. డెవిలిష్ ఫేస్ అయిపోయింది. ఆ డెవిలిష్ ఫేస్ అయిపోయింది. ఇంకా
దయ్యం పట్టిన వాళ్ళకి ఎట్లుంటుందంటే ముఖంలో కూడా దయ్యం కనిపిస్తుంది. ఆ సైట్ కానీ, ఆ ఫేస్ కానీ, ఏంది వీరికి దయ్యం ముఖం పడింది అంటారు. ఒక విధంగా అయిపోయాను. ఆ టైంలో నాకు ఇదంతా తెలిసిపోయేసరికి ఊరు బయట క్రిస్టియన్ పాలెం ఉంది. చూడండి దేవుడు ఎట్లా, అందరు చెప్పండి దేవుడు చెప్పరండి. దేవుడు లేడీస్ వాళ్ళు, ఒక ఆమె పేరు నక్షత్ర, ఒక ఆమె పేరు విజయ. ఆ ఊరు పల్లెటూరు భాషగా నక్షత్రమ్మ ఆమె పేరు. ఆ ఇద్దరు కలిసి చాలా లేజుడు. వాళ్ళ పల్లెలు ఎట్లా అంటే లేడీస్ చీర కిందకి ఇడుచుకోరు, గోసి కట్టుకుంటారు. చీర కట్టాలంటే గోసి కడతారు. అంటే వాళ్ళు రోజు పనులు చేయాలి, అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఇద్దరు గోసి కట్టుకొని వచ్చారు. వాళ్ళు వచ్చి మా ఇంటి ముందు నిలబడి, లోపల రారన్నమాట. వేరే క్రిస్టియన్స్ ఎట్లా అంటే ఇళ్లలోకి రా, డైరెక్ట్ బయట నిలబడుకొని అమ్మా అన్నారు. మా అమ్మ లోపల నుంచి ఏమ్మా అంటే మీ బాబుకి బాగాలేదంట కదమ్మా, సాయంత్రము వాళ్ళకి చూడండి, సాయంత్రము చర్చికి పాస్టర్ వస్తున్నాడు, కొత్త ఆయన పాస్టర్ మహారాజ్, ఆయన పేరు ఏం పేరు మహారాజ్ పాస్టరు, సిఎస్ఏ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. అందుకే ఏ చర్చిని తక్కువ మాట్లాడకండి. ఏ చర్చి తన శక్తి కొద్ది ఆ చర్చి పని చేసుకుంటానే పోతా ఉంటుంది. మనం ఆ చర్చిలో వాళ్ళు ఇట్లా అనకూడదు, మనం అట్లా అనేకూడదు, అది కూడా దేవదూషణే. అయితే ఆమె వచ్చి ఇద్దరు చెప్పి వచ్చి సాయంత్రం పాస్టర్ వస్తాడు, మీ బాబుని తీసుకురామ్మని. మా అమ్మ అనేది చూద్దాంలే అమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాట నేను విన్నా, బయట పడకలో పడుకొని విన్నా. రాత్రి 9:30, 9:30. పల్లెలు ఎట్లంటే రాత్రి 9:30కి వస్తారని తప్ప చర్చికి. ఎన్ని గంటలకి అంటే వాళ్ళు పనులన్నీ చేసుకొని ఇళ్లలో కూలి పనికి పోయి సాయంత్రం వంటలు వండుకొని అంట్లు తోముకొని పడుకునేటప్పుడు చర్చికి వచ్చి ఒక అరగంట పాటలు 2-3 పాటలు పాడుకొని ఇంత వాక్యం వినేసి వెళ్ళిపోతారు. చదువు ఉండదు పల్లెలు. అయితే అందరు వచ్చి కూర్చొని అప్పుడు పాస్టర్ వచ్చాడు. నాకు ఆ పాటలు నిలబడుతున్నాయి. ఓ పాట, బెత్లెహేము పురములో పూరి పాక నీడలో పాపి గుండె కరిగెను పాల నవ్వు విసిరేను బెత్లెహేము పురములో. ఆ పాట వినబడుతుంది. అదేదో అంతకుముందు ఎన్నిసార్లు విన్నాను లేదు నాకు తెలియదు, ఎప్పుడు నాకు ఆకర్షించ. అయితే ఫస్ట్ టైం ఆ పాట నన్ను ఆకర్షిస్తుంది. వాళ్ళు పిలిచారు, చిన్నగా వెళ్ళిపోయారు చర్చి. వెళ్ళిపోయి చర్చి లోపల భయం, చిన్న మందిరం, గ్రౌండ్ ఫ్లోర్. బయట వచ్చి నిలబడుకుంటే నేను మసీదు పోయేది తెలుసు కానీ చర్చి పోయేది ఎప్పుడు తెలియదు. మసీదు లోపల పోవాలంటే చాలా పెద్ద కథ, చాలా కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, మూతి కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, చెవులు కడుక్కోవాలి, కడిగి శుభ్రంగా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ లెగ్స్ ఉన్న షర్ట్ వేసుకొని చౌపి ఉండాలి. ఇదంతా కథ. ఆయన వచ్చి లోపలికి వచ్చి ఎట్లా పోవాలబ్బా, నేను ఎక్కడ ఏం లేవు అనుకుంటా ఉంటే ఆయన వచ్చాడు. పాపకాయ ఏం బాబు బయట నిలబడుకుంటే లోపల రావాలంటే ఏం చేయాలి, లోపల రావాలంటే మరి కాలు కడుక్కునేకి లేదు కదా అంటే అవన్నీ ఏం లేదు, యేసుప్రభుకి అవన్నీ ఏమి లోపల రావచ్చాడు. ఆయన పాప నన్ను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాడు. ఆ చర్చి గుంపులో నేను లాస్ట్లో చోటు కూర్చొని లుంగి కట్టుకున్న పాత లుంగి, పల్లెటూరులో అవన్నీ పట్టించుకోవాలి, పాత లుంగి కట్టుకున్నాను, టీ షర్ట్ వేసుకున్నాను. ఆడ వెనకాల పొద్దు ఆడ కూర్చున్నాను. ఆయన సిఎస్ఏ పాటలు పాడుతున్నారు. గొర్రెలా మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పపి. కొత్త మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నా. పాట ఆడే వాక్యం ఎక్కువ చెప్పలే, 2 మాటలు చెప్పారంతే. మనలా గంటలు చెప్పలేకపోతే ఇక ఆడ జస్ట్ ఒక 3 నిమిషాలే వాక్యం చెప్పాడు. ఒక 10 పాటలు పాడాడు. నాకు ఆ పాటల్లో ఈ పాట పట్టుకుంది. నన్ను దిద్దుము చిన్న ప్రాయం. వాళ్ళని పాడుతా. నేను మీ నంబర్ చెప్తే వాళ్ళు బుక్ పట్టుకొని నేను కూడా పాడుతున్నా. ఫస్ట్ టైం పాడుతున్నా. పరిశుద్ధ మొత్తం 10 పాటలు అన్నీ గుర్తున్నాయి ఇప్పటికి. పాటలు అయిపోయినాయి, మీటింగ్ అయిపోయింది. అందరూ ప్రైజ్ తెలాడండి, అందరు చెప్పడం సార్. నాకు తెలియదు ఆ ప్రైజ్ లాడు ఎట్లా చెప్పలేదు. అలా అంటా ఉంటే నేను ఆయన దగ్గర ఏంది సార్ మీరు ఎప్పుడేదో అన్నా అంటే ఏమన్నాము అన్నాడు. ఇది ఇప్పుడు మీరు అంటే ప్రైజ్ అని ఏంది ప్రైజ్ తెలాడా అది రాసివ్వరా. మీరు ఫస్ట్ టైం నా జీవితంలో ప్రైజ్ తెలాడని పేపర్లు రాయించుకొని దారిలో సంతోషం నాకేం దొరికింది, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటా సార్. ప్రైజ్ ద లార్డ్ ఇంటికి వచ్చినాను, పడుకున్నాను. పొద్దున్న తెల్లారింది. పొద్దున్న మేము 5:45 కల్లా మసీదులో ఉంటాం. మసీదు పోబుదిగా అట్లా చర్చికి పోయినా. పొద్దున్న చర్చి పోయినా, చర్చి ఇంకా తలుపు తీయలే చెప్పండి.
చర్చి తలుపు ఒక ఆమె చర్చి బయట ఊడుస్తా ఉంది. నేను వండుకొని అమ్మ ఎప్పుడు తీస్తారమ్మా చర్చ్ అంటే మళ్ళీ ఆదివారం సాయంత్రం గంట కొడతాం అప్పుడు రాని. మళ్ళీ ఇప్పుడు పొద్దు సోమవారం పొద్దున మళ్ళీ ఆదివారం గంట కొడతారు, ఆదివారం సాయంత్రం గంట కొడతారు. అప్పటిదాకా తీరా మా మసీద్ అయితే రోజుకి 5 పూటలు నమాజ్ చేస్తాం కదా, ఇదేంది ఒక్క పూట కూడా నేను అనుకుంటాను. ఆమెనది బాబు సరే నాకు ఆకలి అవుతుంది యేసుప్రభు గురించి. సరే నేను అన్నాను మరి చర్చి లోపలికి పోవచ్చన్నా, పోవచ్చని తాళం తీసి మా ఈ ఊర్లో చర్చి సాయంత్రం అనమాట. పొద్దున్న ఒక సిస్టరు ఇట్లా బైబిల్ పట్టుకొని పోతా ఉంటే నేను గబగబా బయటకు వచ్చి ఆమె చూసి అమ్మ ఎక్కడికి పోతానంటే చర్చి అని. చర్చి ఇటు కదమ్మా ఉండేది, ఇటు పోతానంటే ఈ చర్చి కానీ పోయేది ఇంకో చర్చ. ఎక్కడుందమ్మా అంటే బస్సు ఎక్కితే తాడిపత్రి టౌన్ అనమాట. తాడిపత్రి పేరున్నారండి. తాడిపత్రికి పోతే తాడిపత్రి నుంచి పుట్లూరు రోడ్డు పోవాలా, పుట్లూరు రోడ్డుకు పోతే అక్కడ చర్చి ఉంది. నేను రావచ్చని సరే అప్పట్లో బస్ ఛార్జీ 175 పైసలు అన్నమాట. 75 పైసలు పెట్టుకున్నా, 2 రూపాయలు పెట్టుకున్నట్లు గుర్తుంది. పెట్టుకున్నాను. పాత బట్టలే, కొత్త బట్టలు ఏం లేవు. ఆ బట్టలు వేసుకొని గబగబా ఆమె వెళ్ళిపోయాను. 2-3 నిమిషాలు తయారొచ్చిన బస్సు చర్చికి వెళ్ళాం. మన అబ్బురం చర్చి, పెద్ద అంత డీటెయిల్ చెప్పదు, టైం లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఈ చర్చిలో కొత్త పాట, ఆడ పాడని పాట ఇక్కడ పాడతాను. పాడదామా? మూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతి. నాకు మీరు నమ్మని చెప్తే ఆ పాట పాడుతా ఉంటే లేచి వచ్చి పాస్టర్ గారు కాలు గట్టి పట్టుకోవాలనిపిస్తుంది. ఎంత బాగా పాడుతుంది, ఎంత మంచి పాట ఈ పాట. ఆ పాట నన్ను అట్లా బంధించేసింది. ఆ చరణాలే జస్ట్ అది ఒక్క ఆ పాట అంతా అయిపోతే ఎంత సంతోషం. అందులో మీటింగ్ అయిపోయింది. వాక్యం ఏం చెప్పారో గుర్తులేదు. అక్కడ రాయలసీమ దిక్కు సత్తుపల్లెం, అల్యూమినియం పల్లెం తెలుసా? అల్యూమినియం పల్లెంలో పెట్టి అందరు వచ్చేవాళ్ళందరికీ, దూరం నుంచి వచ్చేవాళ్ళకి అన్నం పెట్టాను. ఇంత సంగటి పుల్లగూర. నేను తింటా ఉంటా కానీ తినకూడదు అన్నాడు. ఏంటంటే ఏం తినకూడదా అంటే ప్రార్థన చేస్తారని. అదేందో ప్రార్థన, భోజనానికి ప్రార్థన అంట. మాకు తెలియదు కదా. అట్లా కూర్చున్నా. అందరు పెట్టిన తర్వాత ప్రార్థన చేసి ఇప్పుడు తినన్నాడు. తిన్న తర్వాత దూరం నుంచి వచ్చాడు, రమ్మన్నాడు. పోయినా ఛార్జీకి డబ్బులు ఇస్తాడు, 2 రూపాయలు. అన్నం పెడతాను చెప్పండి, ఛార్జీకి డబ్బులు ఇస్తారు. అందరు సొంత మనిషిలాగా పలకరిస్తారు. ఎంత సంతోషంగా ఉందో. అరే సంతోషం. తర్వాత అట్లా మా నాన్న నేను బాగలేను కనుక కొట్టడానికి రావట్లేదు, ఇంకొకసారి చర్చి పోయినా బాగుండొచ్చు, మర్యాద ఉండదు. మనం ముస్లిమ్స్ నువ్వు చచ్చిపోతే ఆడ సమాజ్ చేయాలరా. మా నాయన ఒకటే మాట, తుమ్ మర్ గయే తో కామ్ ఖబర్ కర్నా హై తుమ్కో, తుమ్ మర్ గయే తో కామ్ ఖబర్ కర్నా హై తుమ్కో. నువ్వు చస్తే ఈ ఆడ సమాజ్ చేయాలరా. ఇంకా నేను సావని ఇంకా ఇప్పుడు 52 3 ఇంకా సావట. ఇది 32 చిన్నగా. అది ఎబ్రోన్లో యూత్ క్యాంప్ అంట. ఎబ్రోన్ అంట దాని పేరు, హైదరాబాద్ అంట. భక్త సింగ్ అంట. అందరూ భక్త సింగ్ గారి పేరు తెలియదు నాకు. భక్త సింగ్ అంట, యూత్ క్యాంప్ అంట. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చాను. హైదరాబాద్ ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం. ఇంకా మీరు నమ్మని చెప్తే ఎట్లా తిప్పలు పట్టాను. 20 రూపాయలు సంపాదించుకున్నాను. 20 రూపాయలు సంపాదించుకొని దొంగరేలు కాదు, లారీ. ఒక లారీ ఆపితే మాపిడు ఎక్కడికంటే హైదరాబాద్ లారీ ఎక్కిన హైదరాబాద్లో చిక్కడపల్లిలో దింపినది. ఏదో తిప్పలు పడి మొత్తానికి ఎబ్రోన్కి వచ్చిన కొత్త భిక్షగాన్ని. ఏంటి యూత్ క్యాంప్ 93 సంవత్సరం యూత్ క్యాంప్కి ఇచ్చిన. యూత్ క్యాంప్ అంతా నాదే. చెప్పండి, యూత్ క్యాంప్ అంతా నాదే. యూత్ క్యాంప్ అంటే పనులు చేస్తానే ఉంది. ఏ పని అంటే ఆ పని చేస్తాను. అసలు ఎంత సంతోషమో. పాటల బుక్ కొనే డబ్బులు లేవు అప్పుడు. పాటల బుక్ 3 రూపాయలు కొనే డబ్బులు లేవు. పాత నోట్ బుక్ తీసుకుపెట్టింది. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకొని పాటలన్నీ రాసుకుంటాను. మీకు అర్థమైంది లేదు? పాటలు ఆ బుక్ అయిపోయింది. పాటల బుక్ నేను రాసుకున్నది, పేజీలు అయిపోయినాయి. సరే 6 రోజులు అన్నం పెట్టినారు. బాప్టిజం అంటే ఫస్ట్ నాకు అంతకుముందు బ్యాప్టిజం అనేది తీసుకొని వాక్యం ద్వారా దేవుడు చదివేటప్పుడు అర్థం చేశాడు. అర్థమైతే నేను మా అమ్మకి అడిగిన. ఎవరో చెప్పారు బాప్టిజం తీసుకోవాలా యేసుప్రభుని నమ్ముకుంటే. నేను మా అమ్మకి అడిగిన, అమ్మ బాప్టిజం తీసుకుంటాం అన్నమాట. బాప్టిజం అంటే ఏమనుకున్నావురా? ఆ వెండి సిలువను నిప్పుల్లో బాగా కాల్చి నాలుక ఇట్లా బయటికి పెట్టించి ఆ నాలుక మీద వెండి సిలువ పెట్టి కాలుస్తారంట. మా అమ్మ చెప్పింది. మళ్ళీ ఇక్కడ కూడా కాలుస్తారంట సిలువ. ఇదేం తప్ప ఇక్కడ బాప్టిజం తీసుకుంటాను. మా అమ్మ చెప్పి పొరపాటు తీసుకుంటే నేను ఇక ముస్లింస్లోకి రానియరు, నువ్వు చచ్చిపోతే ముస్లిం సమాధిలో నిన్ను పెట్టనీరు. మా అమ్మ నాయన సావే కోరుతాడు. సరే తర్వాత
బాప్తిజం దగ్గరికి వచ్చాను. ఆడ నీళ్ళు పొయ్యి లేదు, పటకర లేదు, సిలువ లేదు. నీళ్ళు తెచ్చారు, సపాన్ని ముంపేశారు, లేపినారు. లేపి పో అన్నారు. వచ్చు కదా ఎబ్రోన్ నుంచి ఒక వాక్యం కొనుకొచ్చుకున్నాను. ఒక వాక్యము ఉంటుంది కదా వాల్టెక్స్ తీసుకొని ఇంటికి తెచ్చి ఏమో తెలియనట్లు కొత్తగా తెచ్చి ఇంట్లో తగిలించాను. నాయన చూసిన సాయంత్రం పనికి పొలంకి వెళ్ళి చూసి వచ్చి ఎవర్రా తెచ్చింది, ఇది ఎక్కడ ఎవరు తెచ్చారు, ఎవరు తెచ్చారు, ఏంది ఇది అన్నాడు. నేనన్నాను ఆ వాక్యం ఏంటంటే మరణము వరకు నమ్మకమ్మగా ఉండము, నేను నీకు జీవగిట్టు ఇచ్చేది పడలు 2:10. ఆ వాక్యం చదువుతూనే మా నాన్న నన్ను కొట్టాడు చూడు, అట్లా కొడతాడు. ఎవడు తెమ్మన్నాడు, ఎవరు తెచ్చావు, ఎందుకు తెచ్చావు, ఇది మన ఇంట్లో ఎందుకుంది ఆ సేవకుని చెప్తే బాబు నువ్వు ఇప్పుడే నమ్ముకున్నావు, మనలాగా మన బ్యాప్టిజం తీసుకున్నావు, అప్పుడే సేవ అంటావా నాయన, నువ్వు పోనాయన ఇంటికి పోనాడు. బాబు ఆ సంవత్సరం యాక్సెప్ట్ చేయలే. సంవత్సరం పాటు విశ్వాసగా పోతానా వస్తానా యాక్సెప్ట్ చేయలే. సరే మొత్తానికి నా అడుగుడికి ఆయన అన్నాడు సరే మందిరంలో ఉండన్నాడు. ఇంక పొద్దున్న లేస్తే 20 బిందెలు మంచి నీళ్ళు తేవాలి, కొలాయి నీళ్ళు ఎక్కడో పోయి గుంతలో నుంచి 20 బిందెలు బోరింగ్ నీళ్ళు తేవాలి. అది పొద్దున్న లేసి సైకిల్ కట్టుకొని నీళ్ళు తెచ్చాలి. తర్వాత అంట్లు దోమాల, వంట చేయాల. సేవకుడు 1 కాదు రాత్రి 11 అయ్యేది పని. అట్లా సంవత్సరం మీద 6 నెలలు మందిరంలో ఉన్నా. 6 నెలల తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఏది నువ్వు ట్రైనింగ్ ఇస్తావు, నువ్వు ట్రైనింగ్ ఇచ్చేంత సేవకుడిగా ఆయన నువ్వు మందిరంలో వచ్చే వాళ్ళందరూ పెట్టుకొని భోజనాలు పెట్టుకుంటూ కూర్చుంటావా అని పెద్ద సేవకుడు వచ్చి ఈయనను బాగా తోమినాడు. పెద్దోళ్ళు ఒప్పుకోట్లే, సీనియర్ సేవకుడు ఆయన ఒప్పుకోట్లే, నువ్వు ఇంటికి వెళ్ళిపోనాడు. ఏందబ్బా సంవత్సరం తర్వాత ఇంటికి పోనాడు. సరే ఏం చేయాలి అర్థం కాక లగేజ్ సర్దుకొని ఇంటికి వస్తే మా కథ చెప్తా వింటావా, చెప్పు బాబు అన్నాడు. నా కథ అంతా చెప్పు, ఇట్లా నాకు ఇట్లా అయ్యేది చర్చికి పోయినా నాకు నెమ్మది వచ్చిందన్న అంటేనే ఆయన కొద్దిసేపు కూర్చొని ఆయన అక్కడికి చర్చికి పోయినాడు. పోతానే చర్చిలో పెద్ద ఆయన పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని తెలుసో లేదో మీకు, అన్నకు తెలుసు, ఆయన సేవకుడు అక్కడ. ఆయన నన్ను చూసి ఎవరు బాబు నువ్వు అన్నాడు. ఆయన మొదటిసారి చర్చిలో ఫస్ట్ టైం పోయాను. ఆయన మన ఎప్పుడో సహవాసారు. ఆయన నన్ను చూసి నా కథ చెప్తా అంటే ఉండు బాబు అని ఒక ఆయన పిలిచి ఈయనతో మాట్లాడని చెప్పాడు. అంటే నేను నా దగ్గర కూర్చోబెట్టుకొని పాపాలు ఒప్పుకున్నావా అన్నాడు. ఏమన్నాడు అంటే పాపాలంటే ఏంటి సార్ అన్నాడు. పాపాలంటే ఏంటి అంటే బైబిల్లో అన్నీ చూపించా, నాకేం అర్థం కాదు. అర్థమైతే అర్థం కాదు. ఆయన ఒకటి మాత్రం గుర్తుంది, పాపాలు ఒప్పుకోవాలన్నాడు. పరలోకపు తండ్రి అని మొదలు స్టార్ట్ చేయి, చివరిలో యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చివరిలో మాట మొదటి మాట రాసిచ్చాడు. మధ్యలో నీ కథ అంతా చెప్పు అన్నాడు. మధ్యలో నీ కథ అంతా గురించి నా సేవకు వస్తానంటే ఆయన అన్నాడు ఎవరు దొరకలేదా దేవునికి, నువ్వేనా పో అన్నాడు. అట్లా తృణీకరించారు. ఒకసారి ఎబ్రోన్కి పోయినా. ఇలా ఉండగా దేవుని కృపలో ఎబ్రోన్కి లెటర్ రాస్తే దానికి విచిత్రం ఏంటంటే ఎబ్రోన్ నుంచి నాకు మళ్ళీ కాల్ లెటర్ వచ్చింది. Abraham so and so we pray for you, please come to the Lord's service for Hebron immediately for fellowship అని కేఎన్ అగస్టిన్ తెలుసా, అగస్టిన్ గారు చూసే చేయొద్దండి. అగస్టిన్ అంకుల్ లెటర్ రాశాడు. అరే ఇదేంటి చిత్రం, లెటర్ వచ్చిన తర్వాత పోకుండా ఉండేది ఎట్లా, పోవాలా అవుతా చెప్పండి. ఆ లెటర్ తీసుకొని సేవకుని దగ్గర పోయాను, ప్రార్థన చేయించుకోవాలి కదా. సేవకుని పోతే ఆయన నీకు లెటర్ కూడా రాశారా, నీకు నువ్వేం రాసినావు, ఆయన ఎట్లా పంపినాడు, మాకు సమాధానం లేదు మేము పంపమన్నాడు. మీకు అర్థమైంది లేదు, మాకు సమాధానం లేదు, మేము దేవుడు వరం ఇచ్చిన అర్థమైందే లేదు. దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి వరం ఇట్లా అట్లా ఆయన ఒప్పుకోట్లా. నెల రోజులు తిరిగి లెటర్ పట్టుకొని అన్న నాకు ప్రార్థన చేసి ఎప్పుడని పోతా ఆయన అంటే నేను ప్రార్థన చేయి, నీకు పిలుపు ఉందని ఎవడు చెప్పాడు అసలుకి, నీకు పిలుపు ఎవరు పట్టుకున్నావు కానీ అన్నాడు. బాబు వీళ్ళు పంపరు నాయన, ఎన్నేళ్ళు చేసినా వీళ్ళు పంపరు, నేను సేవకు పంపరు, నువ్వు పో, లెటర్ ఉంది కదా నువ్వు పో అన్నాడు. అంటే నేను మీ నంబర్ చెప్తే నాకు ఎవరు ప్రార్థన చేయలే. మీకు అర్థమైంది లేదు, నాకెవరు ప్రార్థన, నా లెటర్ నేను పట్టుకొని నా బట్టలు సర్దుకొని హైదరాబాద్ ఎబ్రోన్కి సేవకు వచ్చాను. పంపడం ఉండేది కాదు, చెప్పండి ఏమిటి హిపోక్రసీ ఉండేది, రియల్గా ఉండేవాడిని. ఆమె చూసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనండి. అదే వాళ్ళు ఎబ్రోన్లో మాకు చెత్త డ్యూటీ వేసేవాళ్ళు. ఏం డ్యూటీ? చెత్త డ్యూటీ. ఆ చెత్త ఇప్పుడంటే ఎబ్రోన్లో పైసలు ఎక్కువ, అప్పుడు పైసలు చాలా టైట్గా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఎబ్రోన్లు. ఆ చెత్త బండి దానికి రేటు పోయిందనమాట. ఎబ్రోన్లు రోజుకి ఎంత చెత్త వస్తుంది, 100 మందికి ఎంత చెత్త వస్తుందా, ఆ చెత్త తెచ్చి ఆ డబ్బాలు వేసేవాళ్ళు. అది తీసుకొని పోతే దారెమ్మడి కారుతా ఉంటే దానికి చీగలని వాళ్తుంది.
ఎట్లా చేయాలబ్బా అని చెప్పేసి ఒక గంప తీసుకొని గంపలో ఒక ప్లాస్టిక్ కవర్ అంటే సిమెంట్ గోతం వేసుకొని అది చెత్తలు నింపు పల్లెటూరు కదా, పల్లెటూరు నుంచి వచ్చిన పల్లెటూరు బైక్ ఇది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇప్పటికి సేవలో సంఘాలలో ఉండబట్టి 23 సంవత్సరాలు. తిరుపతిలో 4 సంవత్సరాలు ఉన్నా, కడపలో 5 సంవత్సరాలు ఉన్నా, మళ్ళీ వరంగల్ తెలుసా, క్రిస్టియన్ కాలనీ సీనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వెనక ఎప్పుడో చర్చ్ ఉండేది బెత్తనియా, అక్కడ 8 సంవత్సరాలు ఉన్నా. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్లో మళ్ళీ 5 ఇయర్స్ ఉన్నా. మళ్ళీ ప్రజెంట్ బిహెచ్ఎల్కి వచ్చిన, బిహెచ్ఎల్లో ఉండబట్టి 2 ఇయర్స్. ఇది నా చిన్న తోడా చోట గవాయే మేర.